హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులు స్వాగతం. అనూహ్యంగా ఈరోజు నిన్న భయంకరంగా 350 పాయింట్లు పైనే పడిన మార్కెట్ ఈరోజు రికవర్ అయింది. కొద్దిగా స్లైట్గా రికవర్ అయింది అనుకోండి. ఎంత రికవర్ అయినా అయ్యింది అంటే ఏంటంటే నిన్న ఎక్కడ లేని ఫియర్ వచ్చింది, కానీ ఆ ఫియర్ సబ్డ్యూ అయిపోయింది. 0.75% అంటే 3/4 ఆఫ్ ఏ పర్సెంట్, అంటే 0.72% అంటే ఆల్మోస్ట్ 0.75 అనుకోండి. 1%కి దగ్గరలో రికవర్ అయిపోయింది. అంటే సగం రికవర్ అయిందండి సింపుల్గా చెప్పాలంటే. నిన్న ఎంత తగ్గింది? 1.5% తగ్గింది. అందులో సగం ఈరోజు రికవర్ అయింది. అది ఇప్పుడు టెక్నికల్గా ఎట్లా ఉంది చూద్దాము. అయితే బిఫోర్ దిస్ లెట్ మీ టెల్ యూ, మరి ట్రంప్ గారి టారిఫ్ ఇవన్నీ ఉన్నాయి కదా, రిస్ట్రిక్షన్స్, తలకాయ నొప్పి, హంగామా, అది ఏం జరుగుతుంది, వాట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్? దానికి ఏంటంటే మరి అర్ధరాత్రి వారికి తెల్లవారలేదు ఇంకా, లేదా ఇప్పుడే తెల్లవారిందేమో. దే టేక్ టైం. మనకి రేపటికి అంతా, రేపు మార్కెట్ టైంకి అంతా క్లియర్ అయిపోతుంది. అయితే అది ట్రంప్ గారి డెసిషను, టారిఫ్ ఇది అవన్నీ పక్కన పెడితే, అవేమీ లేవు అనుకుంటే, లెటస్ సే అవన్నీ ఏమీ లేవు అనుకుంటే మార్కెట్ ఎలా ఉంటుంది అది చూద్దాం. ఆ తర్వాత మరి అది ఉంటే ఎలాగో ఆ ఎఫెక్ట్ ఎలాగో ఉంటుంది ఎయిదర్ సైడు. అది మనం, ఎందుకంటే జరగబోయే ఈవెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ ది టెక్నికల్స్ పనిచేయవు, టెక్నికల్ చార్ట్స్ పనిచేయవు. ఏదైనా ఈవెంట్స్, ఇన్సిడెంట్స్ లేకపోతే న్యూస్ ఉంటే అవి మార్కెట్స్ విల్ ఫ్లోట్ ఆన్ ది న్యూస్. ఇంకా రాబోయే ఘటన అది. ఎందుకంటే ఇంకా అమెరికాకి ఇప్పుడిప్పుడే తెల్లవారుతున్నది కాబట్టి లెటస్ సే. ఈలోగా ఏంటంటే ఈరోజు మన మార్కెట్ ఏం జరిగింది అంటే, డాలర్ స్టేబుల్గా ఉంది, పెరగలేదు, గుడ్ న్యూస్. క్రూడ్ ధర పెరగలేదు, గుడ్ న్యూస్. తర్వాత అడ్వాన్స్ డిక్లైన్ రేషియో బాగుంటుందంటే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో మీకు నిన్నటి కంటే కూడా ఇంప్రూవ్ అయింది. అంటే చెప్పాలంటే నిన్నటి కంటే న్యాచురల్గా ఇంప్రూవ్ అవుతుందిలేండి. 3:1, 3 షేర్లు పెరిగితే 1 షేర్ తగ్గింది. అంటే ఏంటి? ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ ఉందన్నమాట. ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ ఉంది. తర్వాత ఎఫ్ఐఐస్ ఈరోజు సుమారుగా 1500 కోట్లు. అది ఇన్సిగ్నిఫికెంట్ కదా. అమ్మాల్సింది ఏదో నిన్న అమ్మారు 5700 కోట్లు పైచులకు. ఈరోజు కూడా అమ్మారు, కానీ చాలా తక్కువ అమ్మారు. అయితే డిఐఎస్ అంతకన్నా ఎక్కువే, ఆల్మోస్ట్ డబుల్ కొనుక్కున్నారు. 2800 కోట్లు పైచులకు వీళ్ళు కొన్నారు. అంటే ఏంటంటే వాళ్ళు అమ్మిన దానికంటే మన వాళ్ళకి కొన్నది ఎక్కువ. తర్వాత ఓవరాల్గా కొంచెం భయం కనపడుతున్నది. ఎందుకనంటే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో పాజిటివ్గా ఉంది. ఈ ఫ్యాక్టర్స్ తీసుకున్నట్లయితే వీఆర్ సేఫ్ జోన్. రేపు ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అయితే ఒక్కటి మాత్రం సర్టన్ ఏంటంటే వాలటైలిటీ తప్పదు. అయితే ఈరోజు విక్స్ మాత్రమేమీ ఇంకా తగ్గలేదు, అలానే పెరగలేదు. విక్స్ తటస్థంగా ఉంది, హయ్యర్ సైడే ఉంది. అంటే ఫియర్ లాంటిది ఉంది. ఇంకా ఆ ఫియర్ రేపటితో పోవాలి. యాక్చువల్గా ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుందంటే, ఆ ఈవెంట్ వచ్చే వరకు అదిగో పులి అంటారు. తీరా పులి దగ్గరికి వచ్చేటప్పటికి ఏమి లేదంటారు. అదేంటి మీద పడిపోతుంది ఏమీ లేదంటారంటే, అది మీద పడిపోద్ది అన్న విషయం ముందుగానే ఊహించి ఇదంతా ముందుగానే డిస్కౌంట్ చేసేసాం కదా మార్కెట్ ముందుగానే అవన్నీ చేసేసాము. ఇప్పుడు స్పెషల్గా చేయాల్సిందేం లేదు, అంతా ముందే అయిపోద్ది అని చెప్తారు. మీకు గుర్తుందా బాగా? కరోనా టైంలో ఫస్ట్ ఫేజ్ భయంకరంగా పడేశారు. కరోనా అనగానే ఫస్ట్ ఫేజ్ భయంకరంగా పడేశారు. సెకండ్ ఫేజ్కి వచ్చేటప్పటికి, సెకండ్ ఫేజు లాక్డౌన్ తీసేసిన తర్వాత పరిస్థితులు చాలా ఆందోళనకరంగా తయారైనాయి. చాలా డెత్ రేట్ ఎక్కువ వచ్చింది, సిలిండర్స్ దొరకలేదు, చాలా దయనీయ స్థితి. ఓ పక్కన చనిపోతుంటే జనాలు దయనీయ స్థితిలో ఉంటే మార్కెట్, ఇంకో పక్కనేమో భయంకరంగా మార్కెట్లు పెరగటం మొదలుపెట్టాయి.
అంటే ఈ దయనీయ స్థితిని ముందుగానే డిస్కౌంట్ చేసేసారు. ఆ తర్వాత రాబోయే కాలం ముందు 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 వచ్చే కాలం ఇది ఉంటుంది, కొంతమంది చనిపోతారు తప్పదు, అయినా ఇంప్రూవ్ అవుతుంది, రికవర్ అవుతుంది అనేది ముందుగా డిస్కౌంట్ చేసేసి కొని పారేశారు. అందుకని చూసారా 2020లోనే రికవరీ వచ్చేసింది మార్కెట్లో. 2020 జూలైలో మొదలయ్యి రికవరీ నవంబర్కి వచ్చేటప్పటికి ఒక స్టేజ్కి వచ్చింది, పెరిగి ఉంది. 2020 నవంబర్ తర్వాత ఇంకా పెరిగింది జనవరి వరకు. మీరు చూడండి 2020 నవంబర్ నుంచి జనవరి వరకు చూడండి ఇంకా పెరిగింది. ఏంటి పెరగటం ఏంటి అంటే అదంతే. ఇప్పుడు ట్రంప్ గారు ట్రేడ్ వారు, టారిఫ్ వారు, అవి ఇవి అని ఊరికే వచ్చేసి అడావిడి చేసి పడేస్తున్నారు కదా. తీరా నిజంగా టారిఫ్ వారు వచ్చే స్టేజ్కి సబ్సైడ్ అయిపోతుంది అంతే. దిస్ హాజ్ ఆల్రెడీ బీన్ ఫ్యాక్టర్డ్ ఇంటూ, ఆల్రెడీ ఇవన్నీ ముందుగానే ఫ్యాక్టర్డ్ అయిపోయినాయి అని చెప్తారు. ఆ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ టెక్నికల్గా చూద్దాం. టెక్నికల్గా చూస్తే టెక్నికల్గా ఎలా ఉంది? సరే, అది జరగబోయేదేదో జరగవలసిందేదో జరుగుతుంది. మీరు ఒకసారి చూసారంటే డబుల్ టాప్ దగ్గర రిస్క్ పికప్ అవ్వలేకపోయింది మార్కెట్. ఇక్కడ మీరు చూస్తుంటే 21 డే మూవింగ్ యావరేజ్, 50 డే మూవింగ్ యావరేజ్ ఇక్కడ ఉన్నాయి. పైనేమో ఇక్కడ ఉన్నది 200 డే మూవింగ్ యావరేజ్. ఎలాగో 200 డే మూవింగ్ యావరేజ్కి దిగునే ఉంది, నో డౌట్. అయితే డ్రామాటిక్గా ఇక్కడ 21 డే మూవింగ్ యావరేజ్ చూడండి. ఈ కరువు ఇలా దిగుతూ దిగుతూ ఇక్కడ గ్యాప్ ఎక్కువ వచ్చింది కదా, ఈ స్టేజ్లో గ్యాప్ ఎక్కువ వచ్చింది. ఆ తర్వాత నుంచి మూవింగ్ యావరేజ్ ఏమవుతున్నది? ఇట్ ఈజ్ మూవింగ్, పిల్ల తల్లిని చేరుకున్నట్టు, తల్లిని వెతుక్కుంటూ వెళ్ళినట్టు ఈ 21 డే మూవింగ్ యావరేజ్ 50 డే మూవింగ్ యావరేజ్ని టచ్ చేయడానికి తలడెల్లుతున్నది కదా. ఇక్కడ గ్యాప్ చూసారా, చాలా దగ్గరకు వచ్చింది. ఇదే అర్థం చేసుకోవాలి. మీకు కనబడుతున్నదండి, యు ఆర్ ఏబుల్ టు సీ దిస్. ఇక్కడ నుంచి ఇలా 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 అంటే ఈ గ్యాప్, రెండింటికి మధ్యన ఉన్న గ్యాప్ తగ్గిపోతూ వచ్చింది. అంటే అతి త్వరలో 23,000 దగ్గర ఉన్నటువంటి 23,000 దగ్గర ఉన్నటువంటి 50 డే మూవింగ్ యావరేజ్ని 22,900 దగ్గర ఉన్నటువంటి 21 డే మూవింగ్ యావరేజ్ చేరుకుంటున్నది. ఏమండి? సో అంటే వెరీ షార్ట్ టర్మ్ ఇండికేటర్స్ బుల్లిష్గా ఉన్నాయి అని. 20 డే మూవింగ్ యావరేజ్ అని దాని అర్థం అదే కదా. సో ఇదే క్రాస్ ఓవర్ అంటాం. ఈ క్రాస్ ఓవరు ఏంటంటే కన్ఫర్మ్ చేస్తుంది బుల్లిష్నెస్ని. వెరీ షార్ట్ టర్మ్ బుల్లిష్నెస్ కన్ఫర్మ్ చేస్తుంది. అది త్వరలో చేయబోతున్నది అని అనుకోవాలి. ఇప్పుడు రేపు పొద్దున యాడ్వర్స్గా ఉందనుకోండి, ట్రంప్ గారి డెసిషను పడింది అనుకోండి, పడినా కూడా కొంచెం డివేట్ అవ్వచ్చు, అవదనేం లేదు. అయినా ఇట్ ఈజ్ స్టిల్ లుకింగ్ అప్, మూవింగ్ అబోవ్. సో అది విషయం. అందువల్ల ఏంటంటే టెక్నికల్ ఇండికేటర్స్ ఫేవరబుల్గానే ఉన్నాయి. తర్వాత రెండు మీరు సాటర్డే వీడియో చూసే ఉంటారు చాలామంది. చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడండి. సాటర్డే టెక్నికల్స్ క్లియర్గా డిస్కస్ చేస్తాం కదా, అది సాటర్డే వీడియో చూడండి. ఐ టాక్డ్ అబౌట్ సమ్ రిట్రేస్మెంట్. ఇక్కడ నుంచి కరెక్షన్ వస్తే ఎంతవరకు వస్తుంది, ఎలా రావచ్చు అని అనుకున్నాము, డిస్కస్ చేయటం జరిగింది. అది చూడండి, మీకు మరొకసారి చూపిస్తాను. ఇది ఒక రకంగా చెప్పాలంటే రిట్రేస్మెంటే. ఏ విధంగా రిట్రేస్మెంటో చూడండి. ఇది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు పెరిగింది కదా, ఇంత పెరిగింది. ఒక 40% కరెక్షన్ వచ్చింది, సుమారుగా 35%, 40% కరెక్షన్ వచ్చింది. ఇది అప్ ట్రెండ్ చూసారా. 22,400 అనేది ఒక లెవెల్, ఇది అప్ ట్రెండ్. ఏకదాటిగా పైకి వెళ్ళింది. కాబట్టి న్యాచురల్గా అక్కడ డబుల్ టాప్ క్లాష్ వచ్చింది కదా, డబుల్ టాప్ క్లాష్ ఇక్కడి నుంచి తగ్గింది.
కానీ ఇక్కడతో ఆగిపోయింది. నిన్న వచ్చింది ఇది రిట్రేస్మెంట్ ఒక రకంగా చెప్పాలంటే. పెరిగిన తర్వాత కొంచెం తగ్గుతుంది, అలాగే బాగా తగ్గిన తర్వాత కొంచెం పెరుగుతుంది. సో ఇక్కడ రిట్రేస్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ రికవర్ అయింది కదా, ఇక్కడ ఆగింది, ఇక్కడ ఆగి ఇక్కడ వరకు వచ్చింది. ఓకే, సో దీనికి ఇది రిట్రేస్మెంట్ కాబోతున్నదా, లేకపోతే ఇక్కడి నుంచి ఫర్దర్ రికవరీ వస్తుందా? దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు సీ, బికాస్ దెర్ ఈజ్ అన్ ఈవెంట్. ఒక ఈవెంట్ ఉంది కదా రేపు, అదే రేపటికి ఈరోజు రాత్రికల్లా తెలిసిపోతుంది. బికాజ్ ఆఫ్ దట్, అదర్వైజ్ అట్లా ఈ పడిపోయిన దానికి ఈరోజు పెరిగింది రికవరీ అయితే మరొకసారి డౌన్కి వచ్చే అవకాశం ఉంది. కానీ ఎక్కడికి వస్తుంది? 23,200 కంటే దిగువకు వస్తుందా, ఇక్కడికి వచ్చి ఆగిపోతుందా? లేదు, అట్లా రాలేదు అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు టచ్ డబుల్ టాప్ వన్స్ అగైన్. అప్పుడు వెరీ సూన్ ఈ క్రాస్ ఓవరు మూవింగ్ 21 డే మూవింగ్ యావరేజ్ 50 డే మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసి పైకి వెళ్ళిపోతుంది. ఇట్స్ వండర్ఫుల్. అయితే ఇండికేషన్స్ ఏంటి చూపిస్తున్నాయండి? వాట్ ఆర్ ద ఇండికేషన్స్ అంటే, మీకు అడ్వాన్స్డ్ డిక్లైన్ రేషియో ఒక ప్రామాణికం. అడ్వాన్స్డ్ డిక్లైన్ రేషియో <1 లేదు, పాజిటివ్గా ఉంది. ఈరోజైతే 3:1. 3 షేర్లు పెరిగితే 1 షేర్ తగ్గింది. అంటే అర్థం ఏంటి? దెర్ ఈజ్ బయింగ్ ఇంట్రెస్ట్. ఎఫ్ఐఎస్ కూడా ఎక్కువ అమ్మారు, ఒక 1,500 కోట్లు అమ్మారంటే నథింగ్, నెగ్లిజిబుల్. కొంటారు అమ్ముతారు రెండు ఉంటాయి కదా. అమ్మిన దానికంటే కొన్నది తక్కువైతే నెగిటివ్ అంటాం, అమ్మిన దానికంటే కొన్నది కొద్దిగా తక్కువ అంటే 1,500 కోట్లు తక్కువ. సో ఇది స్టోరీ. అందువల్ల ఏంటంటే నేనైతే ఆప్టిమిస్టిక్గానే ఉన్నాను. మరి మానవుడు ఆశాజీవి కదా, బహుశా ఆ రీజనేమో ఐఎమ్ ఆప్టిమిస్టిక్. చూద్దాం ఏమవుతుందో. ఎందుకంటే ట్రంప్ గారిని ఆల్రెడీ డిస్కౌంట్ చేసేసారు నిన్న. చూద్దాం, అయినా ఎనీవే భయపెడతారేమో. భయపెడితే ఎంత భయపెడతారు? ఇలా భయపెట్టేసి కొనేసుకుంటారండి వాళ్ళు, అది విషయం. మనం భయపడకూడదు, ఇన్వెస్టర్లు అసలు భయపడకూడదు. తగ్గుతుందా తగ్గనే. మీరు ఆల్రెడీ లక్కీగా కరోనా టైం చూసేశారు కదా, అర్థమైంది కదా మీకు. ఏం లేదు మార్కెట్ గురించి. ఎవరో తమ్ముడు ఈరోజు ఎప్పుడో ఫోన్ చేశాడు, సార్ నాకు మొన్నెప్పుడో మెసేజ్ కూడా పెట్టాడు పాపం, చాలా రోజుల కిందట. ఐ కుడ్ నాట్ అటెండ్ టు, నేను చెప్పాను టైం లేక. నేను సరే ఈరోజు అనుకోకుండా ఆ ఫోన్ ఎత్తాను నేను, లక్కీగా. చెప్పాడు, ఇవన్నీ ఇవి ఉన్నాయండి, అవి ఉన్నాయండి, ఏం చేయాలండి, ఇలాగ ఏదో ఫ్యూ ల్యాక్స్ 2 లక్షలు 3 లక్షలు మొత్తానికి అలా పెట్టాను, ఇలా తగ్గాయి, పడిపోయాయి, మొత్తం తీసేసేయమంటారా? తీసేసి మీరేదో కోర్స్ చేస్తున్నారు కదా, ఇందులో పెడతానండి అని. నేను చెప్పాను, నో, దట్ ఈస్ ద రాంగ్ డిసిషన్. అవన్నీ తీసేసి ఇందులో పెట్టడం ఏంటి? మార్కెట్ లోలో ఉన్నప్పుడు ఉంచాలి. లోలో ఉన్నప్పుడు అమ్మటం గురించి, ఎగ్జిట్ అవ్వటం గురించి ఆలోచించవద్దు. ఇందులో పెట్టాలంటే మీ దగ్గర ఫ్రెష్గా ఫండ్స్ ఉంటే పెట్టుకోండి. నా దగ్గర 1 లక్షే ఉందండి అన్నాడు. 1 లక్ష చాలా ఎక్కువ, 50,000 చాలు. ఆ మాటకు వస్తే డబ్బులు ఉన్నప్పుడు వచ్చినప్పుడు కొంచెం యాడ్ చేసుకుంటూ ఉంటారు, ఏమవుతుంది? అంతేగాని ఉన్నది తీసేయటం. ఎందుకంటే లో మార్కెట్లో అమ్మటం గురించి ఆలోచించకూడదండి. లేకపోతే ఏమవుతుంది? ఇందులో నేర్చుకుంటారు కదా, టెక్నికల్స్ నేర్చుకుంటారు. ఎంట్రీ ఎగ్జిట్, ఏ టైంలో ఎగ్జిట్ అవ్వాలి, ఏ టైంలో ఎంటర్ అవ్వాలి, సూచాయిగా ఎగ్జాక్ట్గా ఎవరి వల్ల కాదు. తర్వాత మరి ఇది కూడా నేర్చుకుంటారు కదా, ఫండ్ స్టాక్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, గ్రోత్ స్టాక్స్ ఎలా ఉంటాయి, అదంతా నేర్చుకుంటారు కదా. ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు ఉంటే ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే ఉంచండి. ఇవి నేర్చుకున్న విద్య ఎక్కడికి పోదు కదా. నేను అదే చెప్పాను, ఉన్నాయి అమ్మేసేసి ఈ కోర్సులో పెట్టడం కాదు నాయన. ఈ కోర్సు ఇట్స్ ఎన్ ఎడ్యుకేషన్. కుర్రాడు కాబట్టి బోల్డంత భవిష్యత్తు ఉంది, నేర్చుకో, అది విద్య ఉపయోగపడుతుంది. అంతేగాని తీసేయటం కాదు, ఇది అమ్ముకునే టైం కాదు నాయన, హోల్డ్ చేసే టైం ఇది అని చెప్పాను. నాకు చాలామంది పోర్ట్ఫోలియో రివ్యూ వాళ్ళు కానీ ఇంకొకరు కానీ గ్రూపుల వాళ్ళు కానీ అమ్మటం గురించి ఆలోచించొద్దని చెప్పాను. ఎందుకంటే ఇండియన్ ఎకానమీ అంత వీక్ ఏం కాదు, అంత ఘోరమేం కాదు, వెరీ స్ట్రాంగ్, ఏం కాదు. ఇవన్నీ కూడా టెంపరీ.
రెడ్లో ఉన్నాయి, 20% పడిపోయాయి, 30% పడిపోయాయి, 40% పడిపోయాయి, ఏమవుతుంది, పడిపోతాయి, మళ్ళీ అవే లెగుస్తాయి. ఎక్కువ టైం తీసుకోవండి. సంవత్సరాలు తరపడి పడిపోయి ఉండవు. వెనకటి రోజుల్లో అలా ఉండేవి, ఇప్పుడు అలా లేదు. ఇండియన్ ఎకానమీ రోబస్ట్గా ఉంది, స్ట్రాంగ్గా ఉంది. అందుకని ధైర్యంగా యూ షుడ్ బ్యాంక్ అపాన్ అవర్ కంట్రీ. మన దేశం మీద మనకు నమ్మకం లేకపోతే ఇంకెవరికి ఉంటుందండి? వాళ్ళు ఏదో అమ్ముకుంటున్నారు, అమ్ముకోనండి, మళ్ళీ వాళ్ళే వచ్చేస్తారు చూడండి, చెప్పబెట్టకుండా. ఆపర్చునిటీ ఉంది, బాగుంది, పొజిషన్ ఇంప్రూవ్ అవుతున్నది అనుకుంటే బొలో మన వాళ్ళే వచ్చేస్తారు, మన దగ్గర కొనేస్తారు. అప్పుడు మన డిఐఎస్ వాళ్ళకి అమ్ముతారు, అమ్మి ప్రాఫిట్లు బుక్ చేస్తారు కదా. ఇప్పుడు కొంటూ వచ్చారు, అప్పుడు అమ్ముతారు. అది జరుగుతుంటుంది. నథింగ్ టు వర్రీ అండి. సో అది ఫైనల్గా ఏంటంటే, ఇది రేపు క్లాసు పెట్టబోతున్నాం కదా, స్టార్ట్ చేయబోతున్నాం. సో మీ అందరి సహకారంతో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ముఖ్యంగా ఏంటంటే ఐఎమ్ మోర్ హ్యాపీ, ఫోన్లు చేసి మరీ జాయిన్ అవుతున్నారు ఎగ్జిస్టింగ్ మెంబర్స్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. రిపీటెడ్ కస్టమర్ అంటారు కదా, కాళ్ళకు వచ్చిన కస్టమరు కాశీ వెళ్ళినా దొరకడం అంటారు కదా, అదే దట్స్ మై లక్, నా అదృష్టం, అంతకని ఇంకేం లేదు. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. చాలామంది నాకు మెసేజ్లు పెట్టారు, నా నెంబరుకి మెసేజ్ రాలేదని. అవన్నీ చూస్తున్నాము. వాళ్ళందరికీ అవన్నీ చెక్ చేసి యాడ్ చేసేస్తాం గ్రూప్లో. వచ్చేస్తుంది, రేపటికల్లా మెసేజ్ వస్తుంది. అదండి విషయం. తర్వాత ఇంకెవరైనా ఉంటే లాస్ట్ మినిట్ కావాలనుకుంటే, సో ఇన్ ఆర్డర్ నాట్ టు మిస్ అవ్వకూడదు అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సి ఇఫ్ యూ లైక్. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. రేపు ఎట్లా ఉంటుందో చూద్దాం. కొద్ది వాలటాలిటీ మాత్రం ఉంటుంది, అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్ అట్లీస్ట్. బట్ నేను అనుకోవటం నథింగ్ టు వర్రీ. ఇక నా గ్రాఫ్ అయితే మాత్రం క్రాస్ ఓవర్కి సిద్ధపడుతున్నది. అందుకని ఇంక నాకు కొంచెం నమ్మకం, కాన్ఫిడెన్స్ ఉంది. 200-day మూవింగ్ యావరేజ్కి ఇమీడియట్గా వెళ్ళలేకపోవచ్చు, బట్ షూర్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రాస్ ఓవర్. ఆల్ ద బెస్ట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.